వరదలో మునిగిపోయిన పంట ఇప్పుడు ఒక అద్భుతంగా మారింది. దీన్ని సాగు చేస్తున్న రైతు ప్రతాప్ రెడ్డి గారు ఇచ్చిన సమాచారం ప్రకారం వరదల వల్ల ముందుగా వేసుకున్న పసుపు పంట పోవడంతో తర్వాత బొప్పాయి వేసుకున్నారు. బొప్పాయి వేసుకున్న కొంతకాలానికి వచ్చినంత వస్తుంది అన్న ఉద్దేశంతో పసుపుని తవ్వి తీశారు. తీసిన కొంతకాలానికి తీయకుండా మిగిలిపోయిన పసుపు కొమ్మల నుంచి ఇలా మీరు చూస్తున్నట్టు మొక్కలు మొలుచుకొచ్చాయి. దీన్ని చూసి ఆయన సంతోషంగా బయట నుంచి తీసుకొచ్చి పెట్టిన వాటికన్నా వీటి ఎదుగుదల చాలా బాగుంది. ఎందుకంటే ఇవి ఇక్కడ పెరగడం వల్ల ఈ వాతావరణ పరిస్థితులకి అలవాటు పడింది ఈ మొక్క. ఇంకా నీటి కొరత వల్ల పూర్తి స్థాయిలో నీటిని అందించలేకపోయాం. లేదంటే ఎదుగుదల మరింత బాగుండేది అని చెప్పుకొచ్చారు. ఇంకా ఈ పసుపు వల్ల బొప్పాయి కాపుకి ఎలాంటి ఇబ్బంది లేదు. దీనివల్ల ఒక పంట పోయినా మరో పంట చేతికొస్తుందనే ధైర్యం వస్తుంది. శ్రమ చేసుకునే వెసులుబాటు గనక ఉంటే ఈ విధంగా చేసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పసుపు వరదల వల్ల పోదు, కాస్త ఓర్పు పడితే మళ్ళీ తిరిగి మొలుస్తుంది అనే విషయం కూడా అర్థమైందని చెప్పుకొచ్చారు. ఇంకా బొప్పాయి విషయంలో ఆయన చేసిన సూచన ఏంటంటే, బొప్పాయి చాలామంది తొలకరిలో వేస్తూ ఉంటారు. అది చేతికొచ్చేసరికి మామిడి సీజన్ వచ్చేస్తుంది. దానివల్ల బొప్పాయికే కాదు ఏ పండుకి కాయకి కూడా ఆ సీజన్‌లో గిరాకీ ఉండదు. ఎప్పుడైతే మామిడి సీజన్ అయిపోతుందో అప్పుడు గనక బొప్పాయి కోతకొచ్చేటట్టు ఉంటే రైతుకి మంచి లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని గూడా ఈ సందర్భంగా వివరించారు.